హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఎంతో క్రిస్పీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూద్దామండి. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే మనకి గుర్తొచ్చేది పొటాటో కదండి. కానీ పొటాటోతో కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా సారకందతో ఫ్రెంచ్ ఫ్రైస్ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. 2 days అయినా సరే ఇవి క్రిస్పీగానే ఉంటాయండి. అయితే ఈ టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. చూడండి, సారకంద అంటే ఇదే అండి. ఇది ఎక్కువగా శ్రీకాకుళం, విజయనగరం సైడు బాగా అవైలబుల్గా ఉంటుంది. నార్మల్గా రౌండ్గా ఉండే కంద వేరండి, ఇది వేరు. మీకు ఎప్పుడైనా కానీ ఇది అవైలబుల్గా ఉన్నట్లయితే తప్పకుండా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం మనం పొటాటోతో చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ కంటే కూడా ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. చూసారు కదండి, ఈ విధంగా కందని తీసుకున్న తర్వాత దానిపైన ఉన్న పొట్టుని తీసేసుకోవాలి. ఈ విధంగా పొట్టు మొత్తం తీసుకున్న తర్వాత ఈ కందని వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, నేను తీసుకున్న కంద అయితే 1/2 కిలోకి ఎక్కువ, కిలోకి తక్కువ అండి. ఈ కంద మొత్తం కూడా నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేసేస్తాను. చూసారు కదండి, వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. నేను తీసుకున్న కంద మొత్తాన్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకొని తీసుకున్నాను. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ కందని కట్ చేసినప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని కట్ చేయండి. చూసారు కదండి, ఆ కంద మొత్తాన్ని కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న కంద ముక్కల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. నేనైతే ఈ సారకందతో ఎప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ చేసినా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీనే చేస్తానండి. చెప్పాను కదా, ఇవి 2 రోజులైనా సరే క్రిస్పీగానే ఉంటాయని. పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ 2 days కూడా తింటారు. ఈ విధంగా అన్నీ తీసుకున్న తర్వాత దీనిలోకి 1 స్పూన్ పసుపు, 1.5 స్పూను సాల్ట్, అలాగే ఒక 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారము మీకు స్పైస్నెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలోకి 2 స్పూన్ల మైదా పిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోరు, 2 స్పూన్ల బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం చేసుకునే ఫ్రెంచ్ ఫ్రైస్ మంచి కలర్ రావడం కోసం ఒక 1/2 స్పూను ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి, వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ పిండిని ముందుగా ఈ కంద ముక్కలకి బాగా పట్టించుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక్కసారి వాటర్ యాడ్ చేయకూడదండి. వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని ఈ కంద ముక్కలకి బాగా పట్టించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనం కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటే పిండి అనేది కంద ముక్కలకి ఈ విధంగా బాగా పడుతుంది. చూసారు కదండి, ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా కలుపుకోవాలి. మనం వాటర్ ఒక్కసారి యాడ్ చేయకూడదండి. ఒక్కసారి యాడ్ చేస్తే ఇలా రాదు. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటేనే చక్కగా మనం వేసుకున్న పిండి అనేది ప్రతి ఒక్క ఫ్రెంచ్ ఫ్రైస్కి కూడా చక్కగా అంటుకున్నట్టు వస్తుంది. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఈ కంద ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ కంద ముక్కల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, మనం ఈ కంద ముక్కల్ని ఆయిల్లో వేసినప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. అన్నీ ముద్దలాగా వేసేసామంటే అంటుకొని విడిపోవు. ఇవే కాదండి, మనం నార్మల్గా చేసుకునే ఆలూతో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా, అవైనా సరే విడివిడిగానే వేసుకోవాలి. ఎందుకంటే మనం దీనిలో కార్న్ఫ్లవర్ వేసాం కదండి, అవి అంటుకున్నట్టు అయిపోతాయి. చూసారు కదండి, ఈ విధంగా కడాయిలోకి సరిపడినన్ని వేసుకొని కలుపుకుంటూ వాటిని చక్కగా క్రిస్పీగా అయిన వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చెప్పాను కదండి, తప్పకుండా అంటే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఎప్పుడైనా ఎవరైనా శ్రీకాకుళం వెళ్ళిన వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ సారకందని మీరు కూడా తెప్పించుకొని ఇలా ట్రై చేయండి. చూసారు కదండి, మనం విడివిడిగా వేయడం వల్ల చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ కూడా చక్కగా విడిగా ఉంటాయి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే కొద్దిసేపటికి వాటిపైన ఉన్న చూసారు కదా నురుగ అనేది కొద్దిగా తగ్గుతుంది. ఇలా తగ్గితే మనకి అవి క్రిస్పీగా వేగినట్టే.
అలాగే మరొక విషయం ఏంటంటే మనం వాటిని గరిటెలోకి తీసుకొని మెల్లగా ఆడించామంటే అవి క్రిస్పీగా వేగిన సౌండ్ వస్తుందండి. అలా క్రిస్పీగా సౌండ్ వచ్చింది అంటే అవి ఫ్రై అయిపోయినట్టే. అప్పుడు వాటిని స్ట్రైనర్‌లోకి తీసేసుకోవడమే. చూసారు కదండీ! ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బావుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. అదేవిధంగా మిగిలిన సారకంద ముక్కల్ని కూడా ఆయిల్‌లో వేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అలాగే వీటిని మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ఫ్రై చేసుకొని తీసుకోండి. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. చూసారు కదండీ అసలు ఎంత క్రిస్పీగా వచ్చాయో. తర్వాత దీనిలోకి 1 స్పూను కారము, ఒక హాఫ్ స్పూను చాట్ మసాలా, ఒక పావు స్పూను మిరియాల పొడి కూడా వేసుకొని టాస్ చేసుకోవాలి. అంతే అండి. ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ సారకందతో ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. తప్పకుండా మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ఇలాగా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.